సార్ అందరూ సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలా. ఇప్పుడు దృష్టిలో పెట్టుకోకుండా నాకు ఇబ్బంది అవుతుంది. మీరు అందరు మాట్లాడుతుంటే ఒకళ్ళకి తక్కువ ఇచ్చి ఒకళ్ళకి ఎక్కువ ఇస్తే నాకు చాలా ఇబ్బంది. దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. పెద్దలు కాబట్టి ఎక్కువ చెప్పలేము. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులు నలుగురు ఒక్కొక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఒక్కొక్క నిమిషమే. ఇక్కడికి ఈ ప్రోగ్రామ్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియాకి ధన్యవాదాలు. ఈ మీడియాను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. మెయిన్ మీడియా అయినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి వచ్చిందా? రాలేదు. ఏ సంకనాకడానికి తెలంగాణలో ఇంత పెద్ద వ్యవస్థలు నడుపుతున్నారు మీరు? ఇన్ని వేల మంది వచ్చిర్రు. ఫస్ట్ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చిందే మీ రెండు మీడియాలు, ఆంధ్రజ్యోతి, ఈనాడు. నేను ఒకటి ఈనాడు పేపర్ తెచ్చిన. ఇందులో ఏమైందంటే ఇగో ఇక్కడ చూపిస్తా. ఈనాడు ఏమైందంటే లోకేష్ గురించి ఒక పేపర్ మొత్తం రాసిండు. ఆ తెలంగాణ అన్బిలీవబుల్ అట మోడీతోటి కలిసినందుకు. తర్వాత గ్లోబల్ కంపెనీలు వస్తాయని చెప్పేసి పెద్దగా వేసిండు. మరి నిరుద్యోగుల గురించి ఒక చిన్న కాలం వేయడానికి ఏం నొత్తాంది మీకు? చంద్రబాబుకు గుద్ద నొత్తాంది, ముడి నొత్తాంది, ఆ చేయి నొత్తాంది అని రాస్తాను. మరి తెలంగాణ నిరుద్యోగులకు ఏం నొత్తలేదా అని అడుగుతానా? అరే రాధాకృష్ణ, నువ్వు 60 ఏళ్ళకి వచ్చినావు, నీ బతికెందుకురా? ఇంకా నిరుద్యోగుల గురించి రాస్తలేవు. ఏమైనా చంద్రబాబుకి ఏమైంది, టీడీపీకి ఏమైంది? గిందేనా నీ బతుకు? నిరుద్యోగుల సమస్యలు ఏం లేవా అని అడుగుతారా? నిరుద్యోగులకు పైసలు ఇస్తాం రారి, మా న్యూస్ రాయి. నేను 100 రూపాయలు ఇస్తా రాయిరా నువ్వు. అరే నిరుద్యోగులు ఇంత ఇబ్బంది పడతారు, ఏం లేదా? నెక్స్ట్ గ్రూప్ వన్ విషయంలో అయితే ముఖ్యమంత్రి ఎప్పటికీ దాని పడే పడతాడు. సార్ మా గోజ పుట్టించుకోకూడదు సార్ మీరు. ఎందుకు సార్? ఇగో ఆ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు గ్రూప్ 1 ఏమంటారు అంటే జడ్జిలను మ్యారేజ్ చేస్తారు, 15వ తారీఖు కల్లా అయిపోతుంది అంటారు. సార్ మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది సార్. మిమ్మల్ని కలవలేము కాబట్టి చెప్తున్నాం. మాకు తెలంగాణ నిరుద్యోగులందరికీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. మీకు కాళ్ళు మొక్కి దండం పెడతాను. మా యొక్క సమస్యలను పట్టించుకోకుర్రి. మీరు నిష్పక్షపాతంగా ఎవరి ప్రెజర్కి, అధికార ప్రెజర్కి లొంగకుండా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. సమయం లేనందువలన బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మెదక్లో మీటింగ్ ఉండడం వల్ల వెళ్ళిపోయిండు. ఈ సమయం చాలా ఇబ్బందిగా ఉంది. కొద్దిగా అర్థం చేసుకొని తొందర ముగించండి. నిరుద్యోగ మిత్రులు మనం రోజు మాట్లాడుకుంటున్నాం. మన గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడతారు, ప్రభుత్వానికి ఏం తెలియజేస్తారు అనేది ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు మాట్లాడితే మీడియా రేపు ఏం రాస్తుంది అనేది ఇంపార్టెంట్, రేపు చర్చ ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మనం రోజు సోషల్ మీడియాలో మాట్లాడుతూనే ఉన్నాం. కొద్దిగా మాట్లాడండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ అని ముఖ్యమంత్రి మాకు అసలే వద్దు. జై తెలంగాణ. నిరుద్యోగులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. కనీసం రేవంత్ రెడ్డి పట్టని కొడితే 2000 ఉద్యోగాలు కూడా ఎక్కడి పరిస్థితి. ఎందుకంటే నిరుద్యోగులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లా నుంచి కదిలి ఇవాళ మీ ప్రభుత్వానికి గద్దె దింపే విధంగా ఇవాళ నిరుద్యోగులైనటువంటి ఇవాళ వేల మంది నిరుద్యోగులు ఇక్కడ వచ్చింది. మా లక్ష్యం ఒకటే, జై తెలంగాణ. నిరుద్యోగం ఒకటే. నీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావో చెప్పు, మా విచారణ కోసం మేము తగ్గుతాం. ఇంకోటి, ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 జోకులు ఉన్నారు. ఒక జోకులు వచ్చేసి బట్టి విక్రమార్క అయితే, ఇంకొక జోకులు వచ్చేసి పొంగులకి శ్రీనివాస్. ఎందుకంటే పొద్దున లేస్తే ఇలా చీపీ అని చెప్తారు తప్ప ఉద్యోగాలు ఇక్కడ లేవు, రావు. అందుకోసమే తెలంగాణలో ఇవాళ నిరుద్యోగుల మహాఘటన కట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పించింది. కాబట్టి మనం అంతా కదలం. రేవంత్ రెడ్డి ఇక్కడ నిరుద్యోగులకు తుమ్ము నీ చేయి. అందుకోసం ఇక్కడ రేవంత్ గారు గుర్తుపెట్టారా, నిరుద్యోగులకు అన్యాయం జరిగితే ఇక్కడ ఎవరు కూడా చూస్తూ ఊరుకోలేము. అందుకోసం నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేయాలి. ఎప్పుడు కూడా మీరు రాజీనామా చేయాలని కూడా ఇవాళ జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక నిమిషం మాట్లాడతాము. ఒకటే నిమిషం. ముందుగా ఇక్కడికి వచ్చిన నిరుద్యోగ మిత్రులందరికీ ధన్యవాదాలు. తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన సమస్య నిరుద్యోగ సమస్య. ఇక్కడ ఇంతమంది నిరుద్యోగులు స్వచ్ఛందంగా వచ్చారంటే సీఎం రేవంత్ రెడ్డికి రాబట్టలేదని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంకా పేడాడీసీలు గీటాంశాలను తినే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు
సొంత లోపు భర్తీ చేస్తామని చెప్పేసి వాళ్ళే చెప్పినారు. ఈ రోజు మా ఉద్యోగాలు మాకు ఎక్కడా అని చెప్పేసి మేము గంతులు ప్రశ్నిస్తుంటే మా మీద అరెస్టులు చేసి కేసులు పెట్టి ఎండ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సుమారు 10 రోజుల నుంచి కూడా తిరగా నిరుద్యోగ సమస్యల మేము తిరుగుతా ఉన్నాం. కాబట్టి నిరుద్యోగ మిత్రులారా అర్థం చేసుకోండి, ఈ సమస్య మనది కాబట్టి మనమే కొట్లాడాలి. ఒకనొక సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉద్యోగాలు వద్దంటూ దొంగలు లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడు, ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే వీళ్ళు ఉద్యోగం చేస్తున్నారా కావాలని చేస్తున్నారా అర్థమవుతుంది. కాబట్టి నిరుద్యోగ మిత్రులారా, ఇంకా ఊరవచ్చిన ప్రతి ఒక్క మిత్రులకు కూడా ధన్యవాదాలు. అండ్ అలాగే ఖాళీగా ఉన్నటువంటి జీపీఓ నోటిఫికేషన్ కూడా 7,800 పోస్టులతో జీపీఓ నోటిఫికేషన్ రెడీగా ఉంది కాబట్టి దాని గురించి నేను చెప్తా ఉన్నాం. అలాగే పోలీస్ నోటిఫికేషన్ కానీ డిఎస్సీ వాళ్ళు కానీ మిగతా జన్కు సంబంధించిన వాళ్ళు కూడా పేరు అందరికీ ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి కబర్తో గుర్తు పెట్టుకో, త్వరలో స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ రోజు ఉద్యోగ నోటిఫికేషన్ లేకుంటే మాత్రం ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఓడిస్తామని చెప్పేసి కూడా నిరుద్యోగ మిత్రులందరికీ ధన్యవాదాలు.